హలో అండి, అందరికీ నమస్కారం. మనము లాస్ట్ వీడియోస్లో మనం చాలా రకాలుగా ప్రోటీన్ గురించి, మైక్రోన్యూట్రియంట్స్ గురించి, కార్బోహైడ్రేట్స్కి సంబంధించి, ఇంకా కాల్షియంకి సంబంధించి ఇలా చాలా టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం మెయిన్గా ప్రోటీన్ అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మజిల్ బిల్డింగ్ చేసుకోవాలి, మజిల్ని డెవలప్ చేసుకోవాలి, అది కూడా వెజిటేరియన్ సోర్సెస్ ద్వారా చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఈ వెల్నెస్ కోచ్గా ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం వెజిటేరియన్ డైట్ ద్వారా ఏ విధంగా మనం మన మజిల్ని బిల్డ్ చేసుకోవచ్చు, ఎలా చేయాలి, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతాం. చాలా వరకు మనకు ఇప్పటిదాకా వినే ఉంటారు, మనకు చాలామంది పీపుల్ కూడా చెప్తూ ఉంటారు. ఎక్కువగా నాన్ వెజ్, మనకు చికెన్ కానీ ఫిష్ కానీ ఇలా నాన్ వెజిటేరియన్గా డైట్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ అనేది మన బాడీకి బాగా అందుతుంది అనే ఆలోచన ఉంటుంది. చాలా వరకు టాక్ కూడా బయట అలాగే ఉంటుంది. ఈరోజు ఈ వీడియో చేయడానికి పర్పస్ వచ్చేసి మజిల్ బిల్డింగ్కి వెజిటేరియన్ డైట్స్ వల్ల కూడా సాధ్యమే అనేది మనం తెలియజేయడానికే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. వెజిటేరియన్గా ఉన్నవాళ్ళు ఏ విధంగా మజిల్స్ని బిల్డ్ చేసుకోవచ్చు త్రూ వెజిటేరియన్ డైట్ అనే దాని మీదే ఈ వీడియో ఉంటుంది. అంతేకాకుండా నేను కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియోలో, అవి మజిల్ బిల్డింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి. మొట్టమొదటిగా మనకు ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మజిల్ బిల్డింగ్కి. దీన్నే మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనొచ్చు, లేదంటే వెయిట్ లిఫ్టింగ్ అనొచ్చు, లేదంటే ఎవరికి ఏది వీలైతే అది. కానీ ప్రతిరోజు కూడా ఫిజికల్ యాక్టివిటీని కన్సిస్టెంట్గా చేయడం అనేది మన మజిల్స్ని బిల్డ్ చేయడానికి మాత్రం చాలా ఇంపార్టెంట్. మజిల్స్ బిల్డ్ అవ్వాలి, మజిల్ గెయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది తప్పనిసరి. ఖచ్చితంగా దీన్ని యాడ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా లేదా, రెగ్యులర్గా వర్కౌట్ చేస్తున్నామా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ. మజిల్ గెయిన్ అవ్వాలి అంటే ఇది ఫస్ట్ పాయింట్. ఇది దాని తర్వాత రెండో పాయింట్ వచ్చేసి మన యొక్క మీల్ ప్లేట్లో, అంటే మీరు మధ్యాహ్నం భోంచేస్తూ ఉంటారు, వాటిలో ఎక్కువగా అంటే ప్రతి మీల్లో కూడా మీరు ఉదయం తీసుకున్నా, మధ్యాహ్నం తిన్నా, రాత్రి తిన్నా, ఎప్పుడు తిన్నా కూడా, ఈవినింగ్ అయినా సరే, ఏదైనా స్నాక్స్ తిన్నా కూడా, ప్రతి మీల్లో కూడా మనకు ప్రోటీన్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకు మజిల్స్కి మజిల్ బిల్డింగ్కి కానీ, అదేవిధంగా మజిల్ రిపేర్కి కానీ ప్రోటీన్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. కాబట్టి మన సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మన ప్రతి మీల్లో కూడా, మీరు మార్నింగ్ 7కి తీసుకుంటారో లేదంటే 11కి తింటారో, ఎప్పుడు తిన్నా కూడా, ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ, మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా మీ మీల్ అనేది ఆ మీల్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. అంటే మెయిన్గా మనకు ఫ్రూట్స్లో దొరుకుతాయి. ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం కూడా మన మజిల్ బిల్డింగ్కి చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏమంటే, నేను మజిల్ బిల్డ్ అవ్వాలి కాబట్టి నేను ప్రోటీన్ బాగా తీసుకుంటాను, నాకు కార్బోహైడ్రేట్స్తో పని ఏముంది, మజిల్ కావాలి కాబట్టి నేను ప్రోటీన్ తీసుకుంటాను, అది బిల్డ్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది, అలా అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ప్రోటీన్ బాడీకి ఇస్తారో, ప్రోటీన్ ఈజ్ ద ప్రైమరీ ఎనర్జీ సోర్స్ టు ద బాడీ. ప్రోటీన్ కాదు, కార్బోహైడ్రేట్స్ ఆర్ ద ప్రైమరీ ఎనర్జీ సోర్స్ టు ద బాడీ. ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మనము వర్కౌట్ అనేది బాగా చేయగలుగుతాం. మీరు ఎప్పుడైతే బాడీకి ప్రాపర్ ఎనర్జీ ఇస్తారో కార్బోహైడ్రేట్స్ రూపంలో, అప్పుడు నెక్స్ట్ డే మీరు వర్కౌట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా లాంగ్ టైం, ఒక 40 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్ దాకా కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయగలగడానికి ఈ కార్బోహైడ్రేట్స్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. చాలామంది మజిల్ గెయిన్ అయ్యేదానికి ఈ క్యాలరీ ఇంటేక్ మీద
పెద్దగా ఫోకస్ చేయరు. అది కూడా ఒక మిస్టేక్ అనే చెప్పాలి. ఎప్పుడైతే మనము మజిల్ గెయిన్ అవ్వాలి అనుకుంటామో క్యాలరీస్ కూడా ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నది ఎనర్జీ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా మనకు బాడీకి ఎనర్జీ వస్తుంది. మీరు ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటారో అప్పుడే బాగా ఫిజికల్ యాక్టివిటీ వర్కౌట్ చేయగలుగుతారు. అంతేనా కదా? కాబట్టి కార్బోహైడ్రేట్స్ మనకు ప్రైమరీ ఎనర్జీ సోర్స్ బాడీకి. కాబట్టి క్యాలరీస్ అనేవి కొద్దిగా బాగానే తీసుకోవాలి, ఎక్కువగానే తినాలి కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కూడా. అవి తీసుకోవడం వల్ల మనము నెక్స్ట్ డే ఫిజికల్ యాక్టివిటీ చాలా బాగా చేయగలుగుతాము. దానివల్ల మజిల్ బిల్డ్ అవ్వడం, మజిల్ ఫార్మేషన్ కానీ, మజిల్ రిపేర్ కానీ వీటికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 3 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి స్లీప్. మనకు స్లీప్లో కూడా రికవరీ అనేది జరుగుతుంది. మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నిటిని కూడా మనం టిష్యూ అంటాం. కణాల యొక్క సమూహాన్ని టిష్యూ అంటాం. ఈ టిష్యూస్, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ని ఆర్గాన్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ని ఆర్గాన్ సిస్టమ్ అంటాం. ఇలా కలెక్షన్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్ ఇస్ కాల్డ్ హ్యూమన్ బాడీ కదా. మన శరీరం అవయవాల యొక్క సమూహం. సపోజ్ మనం డైజెస్టివ్ సిస్టమ్ అన్నాం. డైజెస్టివ్ సిస్టమ్ అరగడానికి మనకు చిన్న పేగులు కావాలి, పెద్ద పేగులు కావాలి, థ్రోట్ కావాలి, ఇంకా చాలా స్టమక్ కావాలి. ఇలా చాలా ఆర్గాన్స్ అన్నిటి యొక్క కలెక్షన్. దాన్ని మనం ఆర్గాన్ సిస్టమ్ అంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పేస్తాం మీకు, డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా? డైజెస్టివ్ సిస్టమ్. ఇలా మన బాడీలో ఉండే ఆర్గాన్ సిస్టమ్స్ అన్నిటినీ కలిపి హ్యూమన్ బాడీ అంటాం. ఇప్పుడు మనం 4th పాయింట్ దగ్గర ఉన్నాం కదా, స్లీప్. ప్రాపర్ స్లీప్ ఉండడం వల్ల మన సెల్స్ రికవరీ బాగా జరుగుతుంది. మజిల్స్ రికవరీ బాగా జరిగి మజిల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎందుకంటే వర్కౌట్ చేసినప్పుడు మజిల్స్ ఏమవుతాయి, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఏమైనా మజిల్ సెల్స్ ఏదైనా కాస్త రిపేర్ కావాల్సి ఉంటే అది మనకు స్లీప్లో కూడా రికవరీ జరుగుతాయి. డెడ్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా అవి స్లీప్లో క్లీన్ అయిపోతూ ఉంటుంది మన బాడీ. అందువల్ల స్లీప్ అనేది రికవరీ బాగా తీసుకొని రావడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇవి మెయిన్గా 4. అంతేకాకుండా ఇంకో 5th పాయింట్ ఉంది. ఆ 5th పాయింట్ ఏమంటే కన్సిస్టెన్సీ. ఏదైనా కూడా మజిల్ బిల్డ్ అవ్వాలి, మజిల్ గెయిన్ అవ్వాలి అని మనము బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము, బాగా ప్రోటీన్ తీసుకుంటున్నాము, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము, ఇంకా మంచి నిద్ర, ఒక 7 to 8 hours ప్రాపర్ స్లీప్ తీసుకుంటున్నాము, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఉంటుందో అప్పుడు మజిల్ గెయిన్ అయ్యేది కూడా మనకు కన్సిస్టెన్సీ మన హోల్లో ఉంటుంది. రెగ్యులర్గా చేయడం, రెగ్యులర్గా ఏవైతే ఈ 4 పాయింట్స్ ఉన్నాయో ఈ 4 పాయింట్స్ని కూడా రెగ్యులర్గా క్రమం తప్పకుండా కన్సిస్టెంట్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన మజిల్ గెయిన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇవి మజిల్ గెయిన్ పరంగా వెజిటేరియన్ డైట్స్ ద్వారా కూడా చేయవచ్చు అనే దానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. నేను ఇంకా మీకు కొన్ని వెజిటేరియన్ సోర్సెస్, ఇంకా మంచి ఫుడ్ కాంబినేషన్స్కి సంబంధించి కూడా ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను, ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మనకు ఒక స్టడీ ఉంది, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైటరీ గైడెన్స్ ఏం చెప్తుందంటే బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్స్ ద్వారా ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అవసరాలను తీర్చవచ్చని చెప్తుంది. ఇంకా మనకు నేను కొన్ని ఫుడ్ సోర్సెస్, వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్ కూడా మీకు చెప్పబోతున్నాను. వాటి ద్వారా మనం మజిల్ గెయిన్కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఇంకా సిరిల్స్ ప్లస్ పల్సెస్ వంటి కాంబినేషన్స్ ప్రోటీన్ క్వాలిటీని మెరుగుపరుస్తాయని కూడా ఈ స్టడీ ICMR, NIN వాళ్ళు మనకు వివరిస్తున్నారు. క్యాలరీస్ గురించి ఇందాక చెప్పడం జరిగింది. క్యాలరీస్ వల్ల అడిక్వేట్ క్యాలరీస్ అంటే తక్కువ తినాలి అనేది కాదు, కానీ బాగానే తీసుకోవాలి. క్యాలరీస్ ఎక్కువగానే వెళ్ళాలి, అప్పుడే ఎనర్జీ బాగుంటుంది, వర్కౌట్ బాగా చేస్తారు, మజిల్ గెయిన్ అవుతుంది. అడిక్వేట్ ఎనర్జీ అనేది మనం పొందుతాం కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా.
నెక్స్ట్ నేనేం చెప్తున్నాను, వెజిటేరియన్ డైట్స్ కదా. మన డైట్లో మనకు మొట్టమొదటిగా ప్రోటీన్ అంటేనే సోయా. ప్రోటీన్ అంటేనే వెజిటేరియన్స్కి సోయా ఆరు సోయా చంక్స్. వెజిటేరియన్ మజిల్ బిల్డింగ్లో సోయా చాలా యూస్ఫుల్. మనం కొన్ని ఆప్షన్స్ చూస్తే సోయా చంక్స్, సోయా బీన్స్, టోఫు, టెంపే, సోయా మిల్క్ అని కూడా మనకు ఉంటుంది. ఎందుకు యూస్ఫుల్ అంటే ఈ సోయాలో ప్రోటీన్స్తో పాటు ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ప్రత్యేకంగా ప్లాంట్ బేస్డ్ ఇది సోయా అనేది. అథ్లెట్స్లో సోయా ప్రోటీన్ ఒక యూస్ఫుల్ ప్రోటీన్ ఆప్షన్గా మనకు రీసెర్చ్ అనేది తెలియజేస్తుంది. నేను మీకు ఒక హైలైట్ ఇస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. వెజిటేరియన్ డైట్లో హై ప్రోటీన్ ఫుడ్ కావాలంటే సోయాని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. వెజిటేరియన్ డైట్లో హై ప్రోటీన్ ఫుడ్ కావాలి అంటే సోయాని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెండో సోర్స్ వచ్చేసి ప్రోటీన్ పరంగా వెజిటేరియన్స్కి పన్నీర్. ఈ పన్నీర్లో ఏముంటుంది అంటే ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అంతేకాకుండా మనం బాడీకి ఎనర్జీ అందిస్తుంది. కానీ పన్నీర్లో ఫ్యాట్ ఆర్ క్యాలరీస్ కూడా ఉండవచ్చు. మనకు మజిల్ గెయిన్కి ఒక కాంబినేషన్ ఉంది, పన్నీర్ ప్లస్ రోటీ ఆర్ రైస్ ప్లస్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇది ఒక కాంబినేషన్. ఎగ్జాక్ట్ ప్రోటీన్ అమౌంట్ అనేది మనం తీసుకునే బ్రాండ్ రెసిపీపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ప్యాకేజ్డ్ పన్నీర్ తీసుకుంటున్నారనుకో అప్పుడు లేబుల్ చూసి దాన్ని తీసుకోండి, లేబుల్ చూడండి. నెక్స్ట్ మిల్క్. మనకు మిల్క్ కూడా బెస్ట్ ప్రోటీన్ సోర్స్. మిల్క్లో ఏముంటుంది అంటే ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇంకా అదర్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. మిల్క్ను బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేదంటే వర్కౌట్ తర్వాత మీల్లో తీసుకోవచ్చు, లేదంటే బెడ్ టైంలో స్నాక్లా కూడా తీసుకోవచ్చు. మీ ఓవరాల్ డైట్కు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్ మజిల్ బిల్డింగ్కి కర్డ్. దీన్నే మనం గ్రీక్ యోగర్ట్ అని కూడా అనొచ్చు. కర్డ్ అనేది కన్వీనియంట్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్స్. గ్రీక్ యోగర్ట్ అనేది సాధారణ కర్డ్ కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ప్రోడక్ట్ను మన బాడీకి అందిస్తుంది. వీటి కాంబినేషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే గ్రీక్ యోగర్ట్ ప్లస్ ఫ్రూట్స్ ప్లస్ నట్స్ ఆర్ సీడ్స్. నెక్స్ట్ దాల్ అనేది ఎక్సలెంట్ ఇండియన్ స్టాపుల్ ఫుడ్ మనకు. వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూస్తే దాల్లో తూర్ దాల్, మూంగ్ దాల్, మసూర్ దాల్, ఉరద్ దాల్, చనా దాల్ అని ఉన్నాయి. ఇంపార్టెంట్ ఏమంటే దాల్లో ప్రోటీన్ ఉంది, కానీ ఒక్క దాల్ మీదే మొత్తం ప్రోటీన్ రిక్వైర్మెంట్కి ఆధారపడకండి. ఎప్పుడు కూడా వెరైటీ ట్రై చేయండి. కేవలం మనకు మూంగ్ దాల్ ఉంది, మూంగ్ దాల్ మీదే కంప్లీట్గా డిపెండ్ అవ్వకండి. వెరైటీస్ ట్రై చేయండి. వెరైటీ ఆఫ్ ప్లాంట్ సోర్సెస్ ద్వారా మనకు ప్రోటీన్ అనేది ఇంకా బాగా అందుతుంది. కాబట్టి వెరైటీ ఎప్పుడు ట్రై చేస్తూ ఉండండి. డిఫరెంట్ సోర్సెస్, ప్లాంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ ప్లాంట్ సోర్సెస్ నుంచి వెరైటీ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం ట్రై చేయండి. ఒక్కదాని మీద ఆధారపడకండి. రోజంతా కూడా డిఫరెంట్ ప్రోటీన్ సోర్సెస్ని కలపండి, వాటిని కన్స్యూమ్ చేయండి. నెక్స్ట్ రాజ్మా ప్లస్ రైస్. ఇది చాలా పాపులర్ ఇండియన్ కాంబినేషన్. ఈ రాజ్మాలో మనకేముంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇంకా ఫైబర్ కూడా మన బాడీకి అందిస్తుంది రాజ్మా. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్. మజిల్ బిల్డింగ్కి మన యొక్క మీల్ ప్లేట్ ఏ విధంగా ఉండొచ్చు ఈ రాజ్మా ద్వారా అంటే రాజ్మా తీసుకోవాలి, రైస్, వెజిటబుల్స్, కొంచెం కర్డ్. ఇది చాలా ప్రాక్టికల్ మీల్ ప్లేట్ రాజ్మా యూస్ చేసి. తర్వాత చిక్ పీస్ ఆర్ చనా. చిక్ పీస్ అంటే శనగలు. వీటికి ఆప్షన్స్ వచ్చేసి మనం బాయిల్డ్ చనా
చోలే, చనా సలాడ్, నెక్స్ట్ రోస్టెడ్ చనా. ఒక స్నాక్ ఐడియా ఏమంటే రోస్టెడ్ చనా, దాంతోపాటు ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, ఒక ఫ్రూట్. నెక్స్ట్ మనకు మూంగ్ దాల్ ఉన్నాయి కదా, మూంగ్ లేదా స్ప్రౌట్స్, మూంగ్ ఆర్ స్ప్రౌట్స్. వీటిలో మూంగ్లో ఏముంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మూంగ్లో మనకు మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన బాడీకి అందిస్తుంది మూంగ్ లేదా స్ప్రౌట్స్ను మనం డైట్లో ఇంక్లూడ్ చేయవచ్చు. కానీ స్ప్రౌట్స్ మాత్రమే తింటే మనకు మజిల్ బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా అనేది ఒక మిత్. మనం ఏం చూసుకోవాలి, టోటల్ డైలీ రోజంతటి కలిపి ఎంత ప్రోటీన్ తీసుకున్నామో ప్లస్ ట్రైనింగ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ గురించి నేను చెప్పినాను స్టార్టింగ్లో కూడా. డైలీ ప్రోటీన్ రోజుకి ఎంత తీసుకుంటున్నారు అనేది ఒకటి, ట్రైనింగ్ ఒకటి, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పీనట్స్లో ఏముంటుంది అంటే ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఇంకా మంచిగా క్యాలరీస్ కూడా మన బాడీకి అందిస్తుంది. వెయిట్ గెయిన్ లేదా మజిల్ గెయిన్ ఫేస్లో ఈ పీనట్స్ అనేవి చాలా బాగా యూస్ఫుల్ కావచ్చు. కానీ ఈ పీనట్స్ అనేది తీసుకోవడం వల్ల క్యాలరీ డెన్స్ కాబట్టి పోర్షన్ కంట్రోల్ అవసరం. ఇంకా మనకు సీడ్స్ ఉన్నాయి, పంప్కిన్ సీడ్స్ కానీ, సెసమే సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్. ఇవి ఏం చేస్తాయంటే ప్రోటీన్తో పాటు హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ మరియు మైక్రో న్యూట్రియంట్స్ని మన బాడీకి అందించగలవు. కానీ సీడ్స్ను ప్రైమరీ ప్రోటీన్ సోర్స్గా కాకుండా మనం సపోర్టింగ్ సోర్స్గా చూడాలి. ఓకేనా. నెక్స్ట్ మనకు నేను మీకు కొన్ని వెజిటేరియన్ సోర్సెస్ చెప్పడం జరిగింది. కొన్ని ప్లాంట్ బేస్డ్గా మనము ఏ విధమైన డైట్స్ తీసుకోవచ్చు, వాటికి కొన్ని కాంబినేషన్స్ ఏదో స్నాక్ రూపంలో కానీ లేదంటే మీల్స్ రూపంలో కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏమంటే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, దానివల్ల మన మజిల్ గెయిన్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని. సాధారణంగా ఎలాంటి ట్రైనింగ్ చేయని వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేని వాళ్ళు ఒక 1 గ్రామ్ పర్ కేజీ, ఒక కేజీకి 1 గ్రామ్ తీసుకుంటే పర్ డే సరిపోతుంది. ఓకేనా. అలా కాకుండా ఎవరైనా బాగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, నేను మజిల్ గెయిన్ చేసుకోవాలి, మజిల్ బిల్డ్ చేసుకోవాలి అని కొంతమంది అథ్లెట్స్ ట్రై చేస్తూ ఉంటారు, స్పోర్ట్స్ పీపుల్ ట్రై చేస్తూ ఉంటారు, జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు, బాగా జిమ్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు కూడా చాలా బాగా ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం ప్రతిరోజు కూడా ఒక 1.4 నుంచి లేదా 1.5 నుంచి 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే పర్ కేజీ. ఒక కేజీకి 1.5 నుంచి 2 గ్రామ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ అని. ఇది మనకు అథ్లెట్స్కి, స్పోర్ట్స్ పీపుల్కి, ఫిజికల్ యాక్టివిటీ ట్రైనింగ్ బాగా చేసుకునే వాళ్ళకి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక 60 కేజీల బరువు ఉన్నారు, 60 కేజీల బరువు ఉన్నారు, వాళ్ళు మజిల్ గెయిన్ చేసుకోవాలి నేను అని ఒక ఆలోచనతో ఉన్నారు. అలాంటి వాళ్ళకి 60 కేజెస్ ఉన్నారు కాబట్టి ఆ పర్సన్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి బాగా డైలీ వర్కౌట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తికి ఏ విధంగా మనం ప్రోటీన్ డిజైన్ చేయొచ్చు అంటే, ఆ వ్యక్తి బరువు 60 కేజీలు, మనం ఏం చెప్పుకున్నాం, 1 కేజీకి 1.5 to 2 గ్రామ్స్ బాగా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి 2 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. 1 కేజీకి 2 గ్రామ్స్ అంటే 60 కేజీస్కి 100 to 120 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి. ఒక 100 గ్రాముల నుంచి 120 గ్రాములు ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. దానివల్ల అతని మజిల్ బిల్డింగ్కి బాగుంటుంది. అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు, ఫ్రూట్స్ ద్వారా కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఇంకా రైస్ తింటారు, రోటీ తింటారు, వీటి ద్వారా కూడా మనకు కార్బోహైడ్రేట్స్ మన బాడీకి అందుతాయి. వాటి వల్ల మన ఎనర్జీ అనేది బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. కార్బోహైడ్రేట్స్ ఆర్ ది ప్రైమరీ ఎనర్జీ సోర్స్ టు ద బాడీ. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకుంటామో మజిల్ బిల్డింగ్కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది.
అంతేకాకుండా మజిల్స్ పరంగా కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ ఇలాంటివి జరుగుతాయి కదా, మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో అప్పుడు ఈ మజిల్స్లో కొంచెం పెయిన్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. అలాంటి వాటిని రికవర్ చేసుకోవడానికి ప్రోటీన్ బాగా సపోర్ట్ అవుతుంది. అంతేకాకుండా స్లీప్లో కూడా ఈ సెల్స్ రిపేర్ అనేది జరుగుతుంది. ఇది మనకు మెయిన్గా వెజిటేరియన్ డైట్ ద్వారా మనం ఏ విధంగా మజిల్ గెయిన్ చేసుకోవచ్చు అనే దానికి ఈ మొత్తం సెషన్ అనేది కూడా చాలా బాగా డిజైన్ అయింది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి మీ యొక్క సజెషన్స్, మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ మాకు తప్పనిసరిగా తెలియజేయండి. లైక్స్ రూపంలో, షేర్స్ చేయడం ద్వారా, లేదంటే కామెంట్స్ రూపంలో మీ యొక్క ఫీడ్బ్యాక్ని మాకు తప్పకుండా తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.